వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి యూనివర్సిటీలో కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ అనేది చేశారు. సో ఈ యూనివర్సిటీలో డిఫరెంట్ టైప్స్ అనేది జాబ్స్ అయితే ఉన్నాయి. ఎలాంటివంటే లైక్ మనకి అసిస్టెంటు, ల్యాబొరేటరీ అటెండరు, సీనియర్ అసిస్టెంటు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, సో ఇలా డిఫరెంట్ టైప్స్ అనేది రిలీజ్ చేశారు. 10th క్లాసు, ఇంటరు, గ్రాడ్యుయేషను, సో పీజీ క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి మెయిల్ అయినా ఫీమేల్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. సో దీని గురించి పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే వదిలేసేయండి. అండ్ మాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి అనేది చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చిన్న సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. ఒక కాలేజ్ నుండి అంటే స్వామి ఇది శారదానంద కాలేజ్ ఉంది కదా, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అనేది ఇచ్చారు కదా, అలీపూర్ ఢిల్లీ అని అయితే ఉంది ఇక్కడ. సో ఇందులో మనకి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇది. అయితే ఇందులో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ రెగ్యులర్ బేసిస్ ఫర్ టాలెంటెడ్ అండ్ మోటివేటెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కాలేజ్ వెబ్సైట్ అనేది ఇచ్చారు కదా. ఇక్కడ వీళ్ళు the last date of will be 15 days from the date of applications from the advertisement employment news అయితే ఇచ్చారు. సో మనకి నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కూడా ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ వదిలిన 15 days లోపల ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చంట. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, అది యూస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చంట. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో ఇవి పోస్టులు అయితే ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, సీనియర్ ప్రిన్సిపల్, సీనియర్ అసిస్టెంటు, ల్యాబొరేటరీ అటెండరు. సో ఇవి పోస్టులు. అయితే ఇందులో మనకి ఈ పోస్టులు కూడా ఏంటంటే అన్రిజర్వ్డ్ కింద డివైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. కాబట్టి మీరు అప్లై చేసుకోండి, చూసి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంది కదా, సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత రెమ్యునేషన్స్ ఇస్తారు ఇప్పుడు చెప్తాను. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వచ్చేసరికి ఏంటంటే ఇవి గ్రూప్ ఏ ఇన్ ద పే లెవెల్ 10 లెవెల్ కింద అయితే ఇస్తారు, లెవెల్ 10 కింద అయితే ఇస్తారు. అయితే ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎంత ఉంది, 40 years. సో 40 years వరకు కూడాను మెయిల్ అండ్ ఫీమేల్ అని అప్లై అనేది చేసుకోవచ్చు. 18 years నుంచి 40 years వరకు కూడాను. సో లెవెల్ 10 కింద మంచి శాలరీ అనేది ఇస్తారు. గ్రూప్ ఏ గెస్టెడ్ పోస్టుల కింద అయితే ఉంటాయి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి మెయిల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చంట. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి నోట్ అనేది ఇచ్చారు. సో అది ఒకటి చదవండి. వాట్ ఈజ్ వాంట్ అంటే మనకి మాస్టర్ డిగ్రీతో పాటు ఇంకేమైనా అదర్ ఉండాలా, ఇలాంటివన్నీ వీళ్ళు అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ వీళ్ళు ఇది ఉంది కదా, ఇది మెన్షన్ చేశారు. సో మీరు ఒకసారి చదవండి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రిన్సిపల్కి ఏంటంటే గ్రూప్ బి కింద అయితే వస్తాయి. ఇవి పే లెవెల్ 7 కింద అయితే వీళ్ళు పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే ఇస్తారంట. వీళ్ళకి 35 years అనేది ఇచ్చారు ఏజ్ లిమిట్. అంటే మనకి 18 years నుంచి 35 years. అండ్ వీటన్నిటికీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. నేను లాస్ట్లో చెప్తాను ఎంతెంత ఏజ్ ఉండాలి అనేది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంకేం ఇచ్చారంటే చూడండి, ఎలిజిబిలిటీ కండిషన్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసిండి, ఇందులో ఈ రిలేవెంట్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రిలివెంట్ ఫీల్డ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి ప్రిన్సిపల్ పోస్టులకి. వీళ్ళు పే లెవెల్ అంటే 7th CPC లెవెల్లో వీళ్ళకైతే రెమ్యునేషన్స్ అయితే ఇస్తారంట పర్ మంత్. అలాగే మనకి ఇంకా ఏమి ఇచ్చారు చూడండి, అండ్ స్కిల్ టెస్ట్ కూడా వీళ్ళకి అన్నీ పెడతారంట. అండ్ డిసరేబుల్ ఇవన్నీ కూడా ఇచ్చారు, ఒకసారి చదవండి నోట్ కోడ్ను. అండ్ సీనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఇవి గ్రూప్ బి కింద అయితే వస్తాయి. ఈ పోస్టులన్నీ కూడా గ్రూప్ బి అంటే నాన్ గెస్టెడ్ కింద అయితే వస్తాయి. అండ్ పే లెవెల్ వీళ్ళకి 6th CPC లెవెల్ అనేది పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే 35 years అనేది ఏజ్ అనేది ఇచ్చారు.
సో 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. సో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇంకా ఏమి ఇచ్చారు వీళ్ళు, అసిస్టెంట్ పోస్టులు చూడండి, ఇవి గ్రూప్ సి కింద అయితే ఉంటాయి. అంటే ఇంత పే లెవెల్ మనకి పే లెవెల్ 4 అంటే 4 సిపిసి లెవెల్లో 4 సిపిసి లెవెల్లో వీళ్ళకైతే రెమ్యునేషన్స్ అయితే ఉంటాయి. అయితే వీళ్ళకి ఏజ్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ అయితే ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. సో బ్యాచిలర్ డిగ్రీ ఎవరికైతే ఉంటుందో దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఈ అసిస్టెంట్ కింద. సో మీకు ఎక్స్పీరియన్స్ కంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, ఎక్స్పీరియన్స్ మీరు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. సో అది మీ క్యాపబిలిటీని బట్టి అయితే ఉంటుంది. సో నేను దాని గురించి అయితే ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అది. అండ్ లేబోరేటరీ అటెండర్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఏంటంటే షుడ్ హ్యావ్ మెట్రికులేషన్. ఇక్కడ చూడండి, షుడ్ హ్యావ్ మెట్రికులేషన్ 10th క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు ఏంటంటే అది కూడా మీకు 10thలో ఎన్ఎస్ అంటే సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో కొంచెం ఎక్కువ మంచి మార్క్స్ అనేది రావాలంట. అలాగే పే లెవెల్ వీళ్ళకి ఏంటంటే పే లెవెల్ 1లో వీళ్ళకైతే 1 సిపిసి లెవెల్లో అయితే వీళ్ళకైతే రెమ్యునేషన్స్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు మీకు 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ go through the advertisement available on the college website and confirm their eligibility with regrade qualifications, experience, age, etc. before submitting on the applications form. సో సబ్మిట్ చేసే ముందు మీ ఏజు, మీ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్సు ఇవన్నీ ఉన్నాయా లేవా చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్లై చేయండి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది. అండ్ ఏ సపరేట్ అప్లికేషన్స్ ఫామ్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ పోస్ట్. సో మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీకు డిగ్రీ అనుకోండి కొన్ని పోస్టులు ఉన్నాయి దానికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఆఫీస్ అటెండెంట్ ఉంటుంది కదా దానికి ఆ పోస్టులకు 10th క్వాలిఫికేషన్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క పోస్ట్కి సపరేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మీరు పెట్టుకోవాలంట. సో ఆ సపరేట్గానే ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అది ఒకటి వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా అన్ని ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు, కాలేజ్ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్గా ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫీజు చూడండి, ఉమెన్స్కి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫీజు లేదు ఇక్కడ. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ ఉంది, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 500 అయితే ఉంది. సో ఇది మెయిన్ ఫీజు ఫీమేల్స్కి లేదు కాబట్టి అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.